హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ చేద్దాము. అదేనండి, కొంతమంది మస్క్ మెలోన్ సర్బత్ అని కూడా అంటారు. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ జ్యూస్ మన శరీరంలోని వేడిని తగ్గించి, నీరసాన్ని తగ్గించి తక్షణం శక్తినిస్తుంది. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో సబ్జా గింజలు వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయిలో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాల్లో వాటర్ వేయకూడదు, చిక్కగా ఉండాలి. వాటిని 2-3 పొంగులు రానివ్వాలి. పాలు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత పంచదార వేసుకోవాలి. పాల్లో స్వీట్ చూసుకుని, స్వీట్ తక్కువైతే పంచదార వేసుకోవాలి. నాకు స్వీట్ సరిపోయింది. పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని వాటిని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం నేను చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. సగ్గుబియ్యం ఎక్కువగా ఉడికినా గంజిలాగా అయిపోతాయి, కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యాన్ని ఒక జాలీలో వేసుకుని వెంటనే చల్లని వాటర్ వేసుకోవాలి. చల్లని వాటర్ వేయకపోతే జిగురుగా ఉండి ఒకదానికొకటి అంటుకుని ముద్దలా అయిపోతాయి. చల్లారిన సగ్గుబియ్యాన్ని చల్లారిన పాలలో వేసుకుని బాగా కలుపుకుని ఒక బాక్స్లో వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో 2-3 గంటలైనా ఉంచుకోవాలి. ఈలోపు కర్బూజాను తీసుకుని, అదేనండి కొన్ని ప్రాంతాల్లో దోసకాయ అని కూడా అంటారు, కర్బూజాని చాకుతో తొక్కలు తీసుకుని సగాన్ని కట్ చేసుకుని లోపలున్న గింజలను తీసివేసుకోవాలి. కొన్ని పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి, కొన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ పెద్ద పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుని మనకు సరిపడినంత పంచదార వేసుకుని వాటర్ వేసుకుని జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సగ్గుబియ్యం పాలు మిశ్రమాన్ని బయటికి తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత బాగా నానిన సబ్జా గింజలు వేసుకోవాలి. మిక్సీ చేసుకున్న కర్బూజా జ్యూస్ని కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న చిన్న బౌల్ కనుక సరిపోవడం లేదని నేను వేరొక కడాయిలో వేసుకున్నాను. మిగిలిన కర్బూజా జ్యూస్ని కూడా వేసుకుని బాదం, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కర్బూజా పీసెస్ని కూడా వేసుకోవాలి. లాస్ట్లో యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, మస్క్ మెలోన్ సర్బత్ రెడీ అయ్యింది. ఇప్పుడు గ్లాసులు తీసుకుని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం తయారు చేసుకున్న మస్క్ మెలోన్ సర్బత్ని గ్లాసులో వేసుకోవాలి. పైన కర్బూజా పీసెస్ని వేసుకోవాలి. మనం ఈ సర్బత్ని తాగితే కడుపులో చల్లగా ఉండి మంచి శక్తినిస్తుంది. నేను టేస్ట్ చేశాను, సూపర్ ఉంది. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.